పోయిన వారం మార్కెట్కి వెళ్ళాను. బస్తాలు మోసుకుని పట్టణం వెళ్తే ఆ నా పంటను చూసి నాణ్యత లేదన్నాడు. పండించినోడు పస్తులు ఉండాలా, మధ్యలో దళారి మస్తుగా ఉండాలా? ఏం న్యాయం? ఇదే న్యాయం? విత్తనాలు వేయాలంటే అప్పు, ఎరువులు చల్లాలంటే అప్పు, పురుగుల మందులు కూడా అప్పు, ఆఖరికి మేము తాగి గంజి కూడా అప్పే. ఆ బ్యాంక్ కూడా ఏమో నోటీస్ పంపిస్తాడు, ఆ వడ్డీ వ్యాపారేమో ఆకిట్లో నిలబెడతాడు. పంట అంతా పండించాక నాకు మిగిలింది కడ్డీలు తప్ప. కష్టపడి వరి పంట వేస్తే 6 నెలలకు వచ్చేది 10,000. ఈ 10,000తో కుటుంబాన్ని ఎలా పోషిస్తాను? మళ్ళీ వరి పంట అడగేస్తాను. పెట్టే అన్నదాతను అల్లాడిపోతున్నాను. మట్టిని నమ్ముకున్న మనిషిని కన్నీరు పెడుతున్నాను. ఆకాశం వైపు చూసి చూసి కళ్ళు కాయలు కాశాయి. నేల తల్లిని నమ్ముకుంటే కష్టాలే మిగిలాయి. రెక్కల కష్టం చేసి చెమటను ధారపోస్తాను. లోకానికి బువ్వ పెట్టాక నేను పస్తులుంటాను. విత్తనం వేసేటప్పుడు 1000 ఆశలు ఉంటాయి. కోతకు వచ్చేసరికి కోటి చిక్కులు చుట్టూ ముడతాయి. వాన రాకపోయినా బాధే, వరద వచ్చినా మునిగేనే. పెట్టిన పెట్టుబడి అంతా మట్టిలో కలిసిపోయేనే. అప్పుల బాధతో ఊపిరి ఆగిపోతుంటే చూడరు. గిట్టుబాటు ధర అడిగితే గొంతు వినేవాయి. రెక్కల కష్టం చేసి చెమటను ధారపోస్తాను. లోకానికి బువ్వ పెట్టాక నేను పస్తులుంటాను. నాగలి పట్టిన చేతులు నాయకులను వేడుకుంటున్నాయి. పండించిన పంటకు న్యాయం చేయమంటున్నాయి. రైతు లేనిదే రాజ్యం లేదని మాటలు చెబుతారు. రైతు కష్టం తీర్చేందుకు లూబరు ముందుకు రారు. రెక్కల కష్టం చేసి చెమటను ధారపోస్తాను. లోకానికి బువ్వ పెట్టాక నేను పస్తులుంటాను. విత్తనం వేసేటప్పుడు 1000 ఆశలు ఉంటాయి. కోతకు వచ్చేసరికి కోటి చిక్కులు చుట్టూ ముడతాయి.
రాత్రి తుఫాను నా పొలమేటైందో. దేవుడా, వచ్చే నెలలో నా కూతురు పెళ్ళి ఉంది. నాన్న పంట పండాక మంచి నగలు చేస్తావని అడిగింది. దానికి నేను ఏమని సమాధానం చెప్పను? ఈ ఎండిపోయిన పంట చూపించాలా, మునిగిపోయిన గింజలు చూపించాలా? నా కన్ను పడేది వాన కాదు, నా కళ్ళలో నుండి వచ్చే రక్తం చొక్కలు. అయినా ఈ మట్టి చేసి చెప్తున్నా, కష్టపడే రైతుకి ఎప్పుడు మిగిలేదు కన్నీళ్ళే. దేవుడా, ఈ మట్టి నాకు బతికించలేదు. అయినా నేను ఈ మట్టిని వదలను. ఎందుకంటే నేను మీకు అన్నం నేను పెట్టకపోతే ఇంకెవరు పెడతారు? ఈ రైతు ఏమైపోయినా పర్వాలేదు, మీ కడుపులు నిండాల. నా కడుపు కొట్టుకున్నాను సరే, మీ కడుపులు నింపుతాను.